ప్రజలు పొట్టగొట్టబాకని చెప్పి ప్రతిపక్ష నాయకులు చెబుతున్నాను. మీరేమి ఎప్పుడు ఏది ఇవ్వలేదు, కానీ ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారు వాటిని ఆపుదల చేసే ప్రయత్నం చేయబాకండి. గతంలో ఈ డబ్బంతా ఏమైంది? మా నియోజకవర్గానికి సుమారుగా 1900 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా కానీ ఇచ్చారు. గతంలో ఆ డబ్బులంతా ఏమైపోయి తెలుగుదేశం నాయకులు తినేశారా? చంద్రబాబు నాయుడు గారు తినేశారా? బుద్ధాప్రసాద్ గారు తినేశాడా? ఆయన కళ్ళబల్లి మాటలు చెబుతున్నాడు ఈ మధ్యన. దాంట్లో డబ్బులు తినేశారు, దీంట్లో డబ్బులు తినేశారు. అసలు ఆ డబ్బులన్నీ అంతకుముందు నువ్వు ఎంత తినేసావు? మేము తిన్నావు అన్నావు, నువ్వు ఎంత తినేసావు? ఇవన్నీ ఏమైనా డబ్బులు? ఆ డెల్టా నగరంలో 165 కోట్లతో ఎందుకు కట్టించలేవు? అవుట్ పల్స్ వయసులు దాంట్లో 800 కోట్లు తిన్నావు నువ్వు. ఇలాంటి మోసాలు చేసి నువ్వు మాట్లాడే తీరు మంచిది కాదు అని చెప్పని ఈ సభాముఖంగా తెలియజేస్తూ బాలశేఖర్ గారు కూడా చెప్తున్నా, యాషాలు వేసి రెచ్చగొట్టి మనుషులను కానీ ఏమన్నా ప్రలోభాలు చేసి జనసేన కుర్రోళ్ళని, వాళ్ళు కుర్రోళ్ళ యూత్ నువ్వు రెచ్చగొట్టి వాళ్ళ బతుకులు నాశనం చేయబాకు. మా రమేష్ గారు ఎమ్మెల్యే గారు ఉన్నంగా జనసేన కుర్రోళ్ళు తెలుగుదేశం వాళ్ళు కలిసి పంచాయతీ పంపులు 40 పంపులు ఎరగొడితే వాళ్ళ మీద కేసులు పెడితే రమేష్ గారి దగ్గర తల్లిదండ్రులు వచ్చి బతిమాలితే ఒకటే చెప్పాడు, ఏమని? అయ్యా పోలీసు వారు, మీరు పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళని పాడు చేయనివ్వకండి, మీరు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు వదిలిపెట్టండి, వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేసుకొని ఉండమని చెప్పి మానవతా దృష్టితో ఆ రోజును వదిలిపెట్టిన రమేష్ గారు. కానీ బాలశేఖర్ గారు ఏం చేస్తున్నాడు? చెయ్యి మడత పెడుతున్నాడు. అంటున్నాడు, ఎవరిని రెచ్చగొడతావు? ఎవరు ప్రజలు నాశనం చేస్తావు? నువ్వు అమావాస్యగా పౌర్ణానికి వస్తావు, నీ మనుషులు వెనకాల వేసుకొస్తావు, 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్ అయ్యేదాకా ఉంటారు. ఆ తర్వాత ఏ మనిషికి ఏ పని చేసి పెడుతున్నావు? ఏదీ లేదు. దండగమారి పనులు, దండగమారి మాటలు ఇలాంటి కట్టి పెట్టి నువ్వు జాగ్రత్తగా ఉండమని చెబుతా ఉన్నా.